ప్రస్తుతం ఈ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు వర్క్ చేస్తున్నారు? గర్డ్ ముల్లర్ గారు ఈ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా వర్క్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అబౌట్ UNIDO. మరి దీన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు దీని మెయిన్ మొట్టో ఏంటి అంటే మానవ వనరుల అభివృద్ధి పారిశ్రామికరణ ద్వారా సమానత అభివృద్ధిని సాధించడం. సమానత అభివృద్ధి ఎలా సాధిస్తారు? మానవ వనరుల అభివృద్ధి పారిశ్రామికరణ ద్వారా. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆర్థికంగా వెనుకబడిన దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చెందాలి అని అంటే పారిశ్రామిక అభివృద్ధి అనేది చాలా అవసరం. సో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఏవైతే బ్యాక్వర్డ్ కంట్రీస్ ఉంటాయో వాటిని ఫార్వర్డ్ కంట్రీస్గా మార్చడమే ఈ యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మొట్టో. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, వరల్డ్ మెటియరలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ. ఇది 1950లో స్థాపించారండి. యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ అ లోగో ఆఫ్ వరల్డ్ మెటియరలాజికల్ ఆర్గనైజేషన్. అండ్ మార్చ్ 23న దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా ఎవరు వర్క్ చేస్తున్నారు అండి? తనే అండి పెట్రీ టాలస్. తను ఫిన్లాండ్కి సంబంధించిన వ్యక్తి. తను వరల్డ్ మెటియరలాజికల్ ఆర్గనైజేషన్కి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా వర్క్ చేస్తుంది. ప్రస్తుతం అధ్యక్షుడు. దీనికి సెక్రటరీ జనరల్ కూడా ఉంటారు డైరెక్టర్ జనరల్ కూడా ఉంటారు అండ్ ప్రెసిడెంట్ కూడా ఉంటారు. ఆ అధ్యక్షుడు ఎవరు అంటే ఆండ్రియన్. అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. 192 కంట్రీస్ ఉన్నాయి ఇప్పటి వరకు. దీని యొక్క ప్రధాన మెయిన్ మొట్టో ఏంటి అండి? ఖగోళ శాస్త్రంలో ఉన్నత విద్యను, సాంకేతిక శిక్షను ప్రోత్సహించడం. ఖగోళ శాస్త్రంలో ఉన్నత విద్యను, సాంకేతిక శిక్షను ప్రోత్సహించడం అనేది మెయిన్ మొట్టో. అండ్ వాతావరణ సమాచారాన్ని అన్ని ప్రాంతాలకు తెలియజేయడం, లైక్ స్ప్రెడింగ్ the information about the environment. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే షిప్పింగ్ చేస్తున్నాం. సో మనం ఏదో ఒక పెసిఫిక్ ఐలాండ్కో ఎక్కడికో వెళ్తున్నాం. సో సడన్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి అని అంటే వరల్డ్ మెటియరలాజికల్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఇలాగే ఇండియాలో ఏ సైక్లోన్ ఎప్పుడు వస్తుంది, ఎంతవరకు ఆ సైక్లోన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ప్రజల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా ఎవాక్యుయేట్ చేయాలి, ఇలా ఇండియాలో ఎవరు చూసుకుంటారు? ఇండియన్ మెటియరలాజికల్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. అలాగే వరల్డ్ మొత్తంలో ఎవరు చూసుకుంటారు అంటే వరల్డ్ మెటియరలాజికల్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. ఇప్పుడు సునామీ సడన్గా వస్తుంది. సో సునామీ ఎంత ఇంటెన్సిటీతో వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎంతమందిని అక్కడ నుంచి రీప్లేస్ చేయాలి, రీఎవాక్యుయేట్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి, అన్ని వార్నింగ్ సిస్టమ్స్ అన్నీ ఇచ్చేది వరల్డ్ మెటియరలాజికల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ప్రపంచ మనోహక్కుల సంస్థ. వెరీ ఇంపార్టెంట్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, దీని లోగో వచ్చేసి డిఫరెంట్గా ఉంటుందండి. యూ కెన్ సీ హియర్. దీన్ని 14th July 1967 ఎస్టాబ్లిష్ చేశారు. ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్ డొరైన్ టాంగ్. తను సింగపూర్ నుంచి డైరెక్టర్ జనరల్. యూ కెన్ సీ హియర్ హీ ఈస్ డొరైన్ టాంగ్. అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? జెనీవా, స్విట్జర్లాండ్లోనే ఉంది. దీని ప్రస్తుత మెంబర్స్ కూడా 193 మెంబర్స్. మరి ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 14th July ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. అండ్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? మేధో హక్కుల పరిరక్షణకు కృషి చేయడం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసి కాపీ రైట్స్గా ఉంచడం. అండ్ ప్రతి సంవత్సరం యాజ్ ఐ సెడ్ April 26న ప్రపంచ మేధో హక్కుల దినంగా దీన్ని జరుపుకుంటాం. సో 2022లో ఈ ఇయర్ లైక్ April 26థ్లో ఏ థీమ్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఆల్రెడీ 2021లో జరిగింది కాబట్టి అప్పుడు టేకింగ్ యువర్ ఐడియాస్ టు ద మార్కెట్. 2021లో థీమ్ ఆఫ్ దిస్ ప్రపంచ మేధో హక్కుల దినం ఏం థీమ్ అండి? టేకింగ్ యువర్ ఐడియాస్ టు ద మార్కెట్. మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్కెట్ దాకా తీసుకెళ్ళాలి అనేది మెయిన్ థీమ్. ఈ 2022లో ఇంకా జరగలేదు కాబట్టి జరిగినప్పుడు మీరు ఆ థీమ్ అనేది రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి UPU, యూనివర్సల్ పోస్టల్ యూనియన్, విశ్వతపాల సంఘం.
విశ్వతపాల సంఘం దీన్ని 1874లో ఎస్టాబ్లిష్ చేశారు. వెరీ ఇంపార్టెంట్. అన్ని 20th సెంచరీలో ఎస్టాబ్లిష్ చేస్తే ఈ ఆర్గనైజేషన్ మాత్రం 19th సెంచరీలో ఎస్టాబ్లిష్ చేశారు. 9th October 1874న దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరండి? మసాహికో మొటోకి. రీసెంట్గా తను షిఫ్ట్ అయ్యారనమాట. సో మసాహికి మొటోకి వాజ్ ద రీసెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ దిస్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. అండ్ 2021 దీని యొక్క థీమ్ ఏంటి అంటే రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ COVID-19. లెటర్స్, ఇంటర్నేషనల్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది ఈ డేన 9th Octoberన. సో లెటర్స్ రాయడం అనేది అందరికీ ఎక్కువ ప్రమోట్ చేయాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం అన్ని టెక్నాలజికల్ వరల్డ్, వాట్సాప్ అవి ఇవి యూస్ చేస్తున్నాము. లెటర్స్ రాయడం చాలా తక్కువ, బట్ వీ యూస్ టు డూ ఇట్. సో దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ 2021లో ఏదైతే సెలబ్రేషన్ జరిగిందో దాని యొక్క థీమ్ ఏంటి? COVID-19 ఎక్స్పీరియన్స్ గురించి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్కి ఒక లెటర్ రాయాలి. ఇది 2021లో థీమ్. సో హోప్ ఈ 2020లో థీమ్ ఏముంటుంది అనేది మీరు నోట్ చేసుకోండి నెక్స్ట్ టైం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? బర్న్, స్విట్జర్లాండ్లో. అండ్ సభ్య దేశాల సంఖ్య ఎంతమంది? 192 మెంబర్స్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ దాట్ దీని యొక్క మెయిన్ మొట్టో ఏంటి అంటే తపాల రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని అభివృద్ధిని పరచడం. అండ్ సభ్యత్వం తీసుకున్న చివరి దేశం ఎవరు? దక్షిణ సూడాన్. లైక్ సౌత్ సూడాన్ 2011లో లాస్ట్ జాయిన్ అయిన కంట్రీ ఈ UPU ఆర్గనైజేషన్లో. అండ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో పరిశీలక హోదా కలిగి UPUలో సభ్యత్వం గల దేశం వాటికన్ సిటీ. పరిశీలక హోదా కలిగి UPUలో సభ్యత్వం గల దేశం ఏంటిదండి? వాటికన్ సిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటికన్ సిటీ అనేది వేర్ ద రిలీజియస్ హెడ్ ఆఫ్ క్రిస్టియన్ పోప్ విల్ స్టే. అండ్ అది ఒక కంట్రీ కాదండి, కానీ వాటికన్ సిటీ అని పిలుస్తాం. October 9th ఆల్రెడీ చెప్పాను, ప్రపంచ తపాల దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఈ ఇయర్ 2021 లాస్ట్ ఇయర్ థీమ్ వచ్చేసి COVID-19 ఎక్స్పీరియన్స్ గురించి మీరు మీ యొక్క క్లోజ్ ఫ్యామిలీ మెంబర్కి లెటర్ రాయడం. 2020 ఏంటి అని మీరు రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1944లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. లోగో వచ్చేసి ఇది అండి. దీన్ని స్థాపించింది 27th December 1945న దీన్ని స్థాపించారు. ప్రస్తుతం దీన్ని మేనేజింగ్ డైరెక్టర్ ఎవరండి? క్రిస్టలీనా జార్జివా. బల్గేరియాకి సంబంధించిన క్రిస్టలీనియా జార్జివా దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? వాషింగ్టన్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అండ్ ఎన్ని మెంబర్స్ ఉన్నారు? 190 మెంబర్స్ ఉన్నారు. అధికారిక భాష ఇది. దీనికి ఒక్కదానికే మనం చదువుకుంటున్నామనండి. వెరీ ఇంపార్టెంట్. సో నోట్ ఇట్ డౌన్. ఇంగ్లీష్ ఇస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ దిస్ ఆర్గన్. అండ్ IMF ప్రచురణలు. IMF ఏమేమి రిపోర్ట్స్ ఇస్తుందంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఈ రెండు రిపోర్ట్స్ని ఇచ్చే ఆర్గనైజేషన్ ఏంటి అంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అండ్ 1944 July 22న అమెరికాలో బ్రిటన్ వుడ్స్ తీర్మానం ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో దీన్ని IMFని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బట్ అమలులోకి వచ్చింది ఎప్పుడండి? 27th December 1945న. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే ఆల్రెడీ మనం చాలాసార్లు చదువుకొని ఉంటాం కరెంట్ అఫైర్స్లో. దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచ దేశాల మధ్య ద్రవ్య సహకారం పెంపొందించడం. వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను సమన్వయం చేయడం, కరెన్సీ మార్పిడి నిలకడ సాధించడం. కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చిందండి. సో అలాంటివి కూడా ఎవరు చేస్తారు? అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అండ్ ప్రకృతి వైపరీత్యాలు, అంతర్గత సంక్షోభ ఏర్పడిన సభ్య దేశాలకు ఆర్థిక సహకారాన్ని అందించడం, ఇవన్నీ కూడా చేసేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండే.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాట్స్ ద పర్పస్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్? నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఐబిఆర్డి. ఈ ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డి రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఈ ఐబిఆర్డి అనేది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు. ఏదైతే పాడైన దేశాలు కానీ మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి డెవలప్ చేయడానికి యూజ్ చేస్తామో అప్పుడు ఈ ఐబిఆర్డి నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది మనకు వస్తుంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది కూడా 27 డిసెంబర్ 1945. ఐఎంఎఫ్ కూడా ఇదే రోజు ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే అండ్ ప్రస్తుతం దీంట్లో అధ్యక్షుడు ఎవరు అండి? డేవిడ్ రాబర్ట్ మాల్పాస్. డేవిడ్ రాబర్ట్ ఆర్ డేవిడ్ ఆర్ మాల్పాస్, తను అమెరికాకి సంబంధించిన వ్యక్తి. తను ఇప్పుడు ప్రస్తుతం ఈ ఐబిఆర్డికి అధ్యక్షుడిగా చేస్తున్నారు. అండ్ ఈ ఆర్గనైజేషన్ అమలులోకి వచ్చింది మాత్రం 25 జూన్ 1946, కానీ ఎస్టాబ్లిష్ చేసింది 27 డిసెంబర్ 1945. ఐఎంఎఫ్ కూడా 27 డిసెంబర్ 1945. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? వాషింగ్టన్. అండ్ సభ్య దేశాలు 189. అండ్ ఇందాకే చెప్పాను కదండి, ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డి రెండింటిని కలిపి బ్రిటన్ వుడ్స్ కవలలు అని పిలుస్తారు. బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని ఏ ఆర్గనైజేషన్ని పిలుస్తారు అని మనకి క్వశ్చన్ వస్తే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ఐబిఆర్డి రెండింటిని కలిపి పిలుస్తారు. బికాజ్ ఆ కాన్ఫరెన్స్ తర్వాతనే ఈ రెండు ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేద దేశాలలో విద్య, వైద్యం, ఆరోగ్యం, త్రాగునీరు, వ్యవసాయం, విద్యుత్ తదితర అభివృద్ధి రంగాలలో దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయడం. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ లోన్స్ విల్ బీ గివెన్ టు ద పూర్ కంట్రీస్. అండ్ వాళ్ళకి ఏవైనా వాటర్ మేనేజ్మెంట్, త్రాగునీరు వ్యవసాయాలు, పేదరికాన్ని ఇంకా అరికట్టడానికి ఏవైనా ప్రోగ్రామ్స్ చేస్తే వాటికి ఫినాన్షియల్ అసిస్టెన్స్, లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేది ఈ ఐబిఆర్డి. అండ్ మూలధన కొరత ఉన్న దేశాలకు, ఈవెన్ మనకి కూడా ఫినాన్షియల్ రిజర్వ్స్ అనేవి పోవడం వల్ల మనం ఎల్పిజి స్కీమ్స్ ఓపెన్ చేసాం 1991లో. మన దగ్గర ఉన్న ఎకనామిక్ రిజర్వ్స్ అన్నీ పోవడం వల్ల వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ రెండు కలిపి మీరు మీ రిజర్వ్స్ని ఓపెన్ చేస్తేనే మేము మీకు లోన్ ఇస్తాము అని చెప్పింది. సో అలాంటి ఒక ఆర్గనైజేషన్ ఈ ఐబిఆర్డి కూడా. మూలధన కొరత ఉన్న దేశాలకు ప్రైవేటు పెట్టుదల ద్వారా విత్త సౌకర్యాలు కల్పించడం, హామీ ఇవ్వడం. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైనా మన కంట్రీలో వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మధ్యలో సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది ఎవరండి? ఈ ఐబిఆర్డి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనము ప్రైవేట్ కంట్రీస్ని ఇన్వెస్ట్ చేయడానికి ఆకర్షించలేకపోతే మనం ఐబిఆర్డిని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఐబిఆర్డి మనకి హెల్ప్ చేస్తుంది ప్రైవేట్ కంట్రీస్ వచ్చి మన కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ దీని యొక్క అనుబంధ సంస్థలండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ IFC, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, multilateral investment guarantee agency. These three are very important associated members or associated organs of this IBRD. అంటే ఐబిఆర్డిలో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ దేనికి దానికి ఏ వర్క్ అది చేసుకుంటుంది. ఒకటేంటి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. ఈ 3 ఆర్గన్స్ ఏ ఆర్గన్కి సంబంధించినవి అంటే ఐబిఆర్డి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ. దీన్ని 1944లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని లోగో యూ కెన్ సీ ఏరోప్లేన్ ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని స్థాపించింది 7th డిసెంబర్ 1944. ICAO అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సివిల్ ఏవియేషన్స్, ఏ ఏరోప్లేన్స్ ఎక్కడెక్కడ వర్క్ చేయాలి అండ్ వాటి రూట్స్ ఏంటి అన్నీ కూడా చూసుకునేది ఈ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషనే. ఒకవేళ మనం వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏవైనా ఓవర్కమ్ చేస్తే వాళ్ళు దే విల్ ఆల్సో ఇంపోజ్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇంపోజ్ సర్టన్ శాంక్షన్స్.